సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ విద్యా హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 2009 January 26, సెకండ్ వన్ 2010 April 1st, థర్డ్ వన్ 2009 August 15, ఫోర్త్ వన్ 2010 January 1st. సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 2010 April 1st అండి. దీన్ని మార్చడానికి ఇక్కడ మనకి ఏం అవ్వదు. కోర్స్ ట్రిక్స్ కూడా మనకి ఇలాంటి వాటికి ఏం పని చేయవు. సో మనం ఇలాంటివి గన్ షాట్ క్వశ్చన్స్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కడితో అయితే మనకి RTE 2009 ప్రకారం అయితే మనకి ఈ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేశాను. సో జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోమ్లు ఉంటాయి? ఫస్ట్ వన్ 22 జతలు, సెకండ్ వన్ 23 జతలు, థర్డ్ వన్ 46 జతలు, ఫోర్త్ వన్ 45 జతలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి. 23 జతల క్రోమోజోమ్లు అనేవి జీవకణంలో అనేవి ఉంటాయి. ఈ విషయం మనందరికీ కూడా మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో జన్యువులు వేటిలో ఉంటాయి? ఫస్ట్ వన్ DNA, సెకండ్ వన్ RNA, థర్డ్ వన్ క్రోమోజోమ్స్, ఫోర్త్ వన్ లైసోజోమ్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి. మనకి జన్యువులు అనేవి క్రోమోజోమ్స్లో ఉంటాయి. క్రోమోజోమ్లు అనేవి జన్యువుల సంకలనం. ఈ జన్యువులు అనేవి క్రోమోజోమ్లో ఉంటాయి. సో ఇది మనకి ఆన్సర్గా గుర్తుపెట్టుకోవాలి. DNA అంటే డియాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, RNA అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, లైసోజోమ్స్. ఈ మూడింట్లో ఉండవు, కానీ మనకి జన్యువులు ఎందులో ఉంటాయంటే క్రోమోజోమ్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం అతని యొక్క డాష్. ఫస్ట్ వన్ అనువంశికత, సెకండ్ వన్ మూర్తిమత్వం, థర్డ్ వన్ ప్రజ్ఞ, ఫోర్త్ వన్ పరిసరాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి, పరిసరాలు. జన్యువులు తప్ప అంటే జన్యువులు అనేవి అనువంశికతలో ఉంటాయి. మన తాతల తండ్రుల నుంచి వచ్చే తరతరాల నుంచి వచ్చేవన్నీ కూడా మనకి జన్యువుల సంకలనం. సో దాన్ని మనం అనువంశికత అంటాం. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావితం చూపే ప్రతి విషయం కూడా అతని యొక్క మూర్తిమత్వం అవుతుందా? ప్రతిదీ అతని మూర్తిమత్వం మీద ఆధారపడదు కదా. నెక్స్ట్ ప్రజ్ఞ అవుతుందా? ప్రజ్ఞ అనేది కొంతమందిలో ఉంటుంది, కొంతమందిలో ఉండదు. ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. సో పరిసరాలు, మనకి అనువంశికత ఎంత ముఖ్యమో పరిసరాలు కూడా మన మీద అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. సో జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావితం చేసే ప్రతి విషయాన్ని కూడా మనము పరిసరాలు అని చెప్పుకుంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఒక అండము ఒక శుక్రకణంతో ఫలదీకరణం చెంది విభజానంతరం 2 పిండాలుగా పెరిగేవారు. ఫస్ట్ వన్ సమరూప కవలలు, సెకండ్ వన్ విభిన్న రూప కవలలు, థర్డ్ వన్ బహురూప కవలలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సమరూప కవలలు. ఒకే విధంగా ఉంటారు. ఒక అండం అనేది శుక్రకణంతో కలిసిన తర్వాత ఫలదీకరణం చెంది ఒక జైగోట్ ఏర్పడుతుంది కదా. ఆ జైగోట్ అనేది 2 పిండాలుగా వేరువేరు అయిపోతుందండి. ఇక్కడికి ఈ పిండం ఇది ఇలా వేరుగా అయిపోతుంది, ఈ పిండం ఇలా వేరుగా అయిపోతుంది. సో ఈ 2 పిండాలు వేరువేరుగా అయిపోతే మనము దాన్ని సమరూప కవలలు అంటాము. అదే మనము 2 అండాలు అనేవి 2 శుక్రకణాలతో ఫలదీకరణం జరిగి ఉన్నట్లయితే వీటిని విభిన్న రూప కవలలు అని అంటామండి. వీటిని మనము విభిన్న రూప కవలలు ఈ విధంగా కూడా జరగవచ్చు. అదే ఒకే అండము 2 విధాలుగా విడిపోతే అది సమరూప కవలలు అండి. ఇద్దరు కూడా మాక్సిమం ఒకే పోలికలతో ఉంటారు. మనకి ఇక్కడికి వచ్చేసరికి 2 అండాలతో ఫలదీకరణం చెంది 2 శిశువులు ఏర్పడి విభిన్న రూప కవలలకు వచ్చేసరికి కొంచెం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. బహురూప కవలలు అంటే ఎక్కువ అనేక అండాలతో అనేది శుక్రకణాలు కలిసిన బహురూప కవలలు ఏర్పడతాయండి. లేదు ఒకే అండం అనేది ఈ విధంగా చాలా రకాలుగా విడిపోయినా సరే మనకి బహురూప కవలలు అనేవి
ఏర్పడతాయి. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ అండి. మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా పిక్చర్స్ వేసి మరి చెప్తున్నాను. సో మనకి ఒక క్వశ్చన్ని తెలుసుకునేటప్పుడు మరొక 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ని తెలుసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ని ఈజీగా చేసేయగలరు అనే ఒక ఆశతో అయితే నేను మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెనేషన్ కనీసం నచ్చినట్లయితే ఒక కామెంట్ సెక్షన్లో మేడం గారు ఎక్స్ప్లెయిన్ బాగుంది మీరు చేస్తూ ఉండండి అని కనీసం ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కామెంట్స్ మీ లైక్స్ అనేవి నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తాయి, ఇంకా చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, మానవ శుక్రకణంలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? ఫస్ట్ వన్ 46, సెకండ్ వన్ 23, థర్డ్ వన్ 26, ఫోర్త్ వన్ 45. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి. అదేంటి మేడం 23 జతలు కదా అంటే 23 జతలు అనేవి మనకి మానవుల్లో ఉండేటువంటి క్రోమోజోమ్లు అండి. కానీ శుక్రకణంలో 23 ఉంటాయండి. అలాగే అండంలో కూడా మనకి ఒక 23 ఉంటాయి. ఈ 23 కలిస్తే కదా మనకి 46 అవుతాయి, ఒక జైగోట్ ఏర్పడుతుంది. సో జైగోట్ వచ్చేసరికి మనకి 23 జతలు వస్తాయండి మనకి. కానీ ఒక్క అండము క్రోమోజోమ్ల సంఖ్య ఎంతన్నా, ఒకే శుక్రకణంలో ఉన్నటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంతన్నా సరే మనము 23 అని చెప్పాలి. ఇటువంటి క్వశ్చన్స్ దగ్గర మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను చూడండి. మానవునిలో ఉండే క్రోమోజోములు ఎంత అంటే 23 జతలు, అంటే 46 క్రోమోజోమ్లు. 23 జతలైనా అడగొచ్చు, 46 క్రోమోజోమ్లనైనా అడగొచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అలాగే మానవ శుక్రకణంలో కానీ ఒక అండంలో కానీ ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే 23, ఓన్లీ 23 జతలు కాదు. సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే జైగోట్లో ఉండేటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే అది కూడా 23 జతలు లేదా మనకి 46 క్రోమోజోమ్లు. ఎందుకు అంటే అండము శుక్రకణము 23 కలిసి మనకి 23 జతలుగా జైగోట్లో ఏర్పడతాయి. సో ఈజ్ దిస్ క్లియర్? మీకు అందరికీ కూడా క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, మానవునిలోని క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? సో చూసారా, నేను ఇప్పుడే చెప్పాను, ఇక్కడ మనకి జతలు ఇవ్వలేదు. సో జాగ్రత్తగా మీరు చూసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ 23, సెకండ్ వన్ 44, థర్డ్ వన్ 46, ఫోర్త్ వన్ 26. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు చెప్పేయండి త్వరగా. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 46 అండి. చెప్పాను కదా ఇప్పుడే 23 జతలు లేదా 46 క్రోమోజోమ్లు. మీకు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ విధంగా అయితే క్వశ్చన్స్ని అడిగే విధానం అయితే ఉందండి. అందుకే మీకు థంబ్నెయిల్లో ఇటువంటి ప్రశ్నలే కీలకము అని చెప్పాను, చూసారా. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఫస్ట్ వన్ జన్యువులే అనువంశికత లక్షణాల వాహకాలు. సెకండ్ వన్ స్త్రీ నుండి కేవలం X క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలగును. థర్డ్ వన్ పురుషుడు నుండి X లేదా Y క్రోమోజోమ్స్ విడుదలగును. ఫోర్త్ వన్ లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించినది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇది కాదండి. క్వశ్చన్ ఒకసారి చూసారా, సరి కానిది ఏది? కానిది అంటే లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించింది కాదండి, ఇది ఓన్లీ పురుషుడికి మాత్రమే సంబంధించినది. ఒక మగబిడ్డ జన్మిస్తాడా లేదా ఆడబిడ్డ జన్మిస్తుందా అనేది ఎందులో ఉంటుంది శక్తి అంటే మాత్రం మగపిల్లాడిలోనే ఉంటుంది, ఒక అబ్బాయిలో ఉంటుంది. లింగ నిర్ణాయక శక్తి స్త్రీకి ఉండదు, ఒక పురుషుడికి మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, స్త్రీ నుంచి కేవలం X క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలవుతాయండి. ఎప్పుడు ఫలదీకరణం చెందడానికైనా సరే మనకి స్త్రీ నుంచి X క్రోమోజోమ్స్ మాత్రమే విడుదలవుతాయి. పురుషుడి నుంచి X లేదా Y క్రోమోజోమ్స్ X విడుదలవుతుంటాయి, అలాగే Y కూడా విడుదలవుతుంటాయి. కాబట్టి ఈ X కలిసేటప్పుడు ఆడపిల్ల జన్మిస్తుందని లేదా XY కలిసేటప్పుడు మగపిల్లాడు జన్మిస్తాడని ఈ విధంగా మనకి లింగ నిర్ణాయక శక్తి అనేది పురుషుడికి మాత్రమే ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే జన్యువుల అనువంశికత లక్షణాల వాహకాలండి. అవునండి, ఇది కరెక్టే. మనకి జన్యువులు లేకుండా అనువంశికత ఎలా వస్తుంది? సో మనకి అనువంశికత తరాల నుంచి వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం మనకి జన్యువులేనండి.
అండి. కాబట్టి ఈ 3 కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి నిర్ణాయక శక్తి స్త్రీకి సంబంధించింది అనేది రాంగ్. కాబట్టి ఇది మనకి ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. ఒక వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వానిలో ఏవి? ఫస్ట్ వన్ అనువంశికత, సెకండ్ వన్ పరిసరాలు, థర్డ్ వన్ అనువంశికత పరిసరాల్లో ఏదో ఒకటి, ఫోర్త్ వన్ అనువంశికత పరిసరాలు రెండోను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో ఇది ఆబ్వియస్లీ మీరందరూ కూడా కరెక్టే పెట్టుంటారు. సో కరెక్ట్ ఆన్సర్ అనువంశికత పరిసరాలు రెండునండి. అనువంశికత లేకున్నా సరే ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని మనం అస్సలు అంచనా వేయలేము. ఆ వ్యక్తిలో మూర్తిమత్వం అనేది కరెక్ట్గా ఉండదు. అలాగే పరిసరాలు లేకున్నా కూడా మనకి ఆ అంశాలు అనేవి కరెక్ట్గా ఉండవు. అనువంశికత ఒకటే కాదండి, పరిసరాలు ఒకటే కాదండి, అనువంశికత పరిసరాల్లో ఏదో ఒకటి కూడా కాదండి. ఈ రెండు ఉంటేనే మనకి ఒక వ్యక్తికి మూర్తిమత్వం అనేది ప్రభావితం చేసే కారకాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఒక వ్యక్తి వికాసంను ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనినవి ఏంటి? ఫస్ట్ వన్ జీవకారకాలు, సెకండ్ వన్ మనోవైజ్ఞానిక కారకాలు, థర్డ్ వన్ సామాజిక కారకాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ మనోవైజ్ఞానిక కారకాలు. ఒక వ్యక్తి యొక్క వికాసాన్ని ప్రభావితం చేసే ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభిరుచులు, వైఖరులు అనేవి మనకి దేనికి సంబంధించి అంటే మనోవైజ్ఞానిక కారకాలండి. ఇవన్నీ కూడా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి మనోవైజ్ఞానిక కారకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. రమ్య, గీత అనే ఇద్దరి సోదరుల్లో ఒకరికి సంగీతం అంటే ప్రాణం, మరొకరికి క్రీడలంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే వికాస నియమం ఏది? సో ఫస్ట్ వన్ సారూప్య నియమము, సెకండ్ వన్ వైవిధ్య నియమము, థర్డ్ వన్ ప్రతిగమన నియమము, ఫోర్త్ వన్ సౌమ్య నియమము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్ప్లెనేషన్ సూపర్ మేడం అని ఒక కామెంట్ చేసేయండి. సో మనకి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వైవిధ్య నియమము. వివిధ రకాల్లో వాళ్ళకి ఇష్టాలు ఉన్నాయండి. రమ్య, గీత అనే ఇద్దరి సోదరులకి ఒకే రకమైన ఇష్టం అనేది లేదు. రమ్యకు సంగీతం అంటే ఇష్టము, ఇంకొక గీతకు క్రీడలంటే ఇష్టము. వివిధ ఇష్టాలు ఉన్నాయి కాబట్టి వైవిధ్యము. వైవిధ్యము అంటే ఏంటి? వేరు వేరు ఇష్టాలు, ఇద్దరిలో వేరు వేరు వైవిధ్యాలు ఉండడము. వైవిధ్యము అంటే వేరు వేరు అని మీరు గుర్తుపెట్టుకోండి. సారూప్యం అంటే ఏకమండి, ఒకే విధంగా ఉండడం. కాబట్టి ఇది కాదు. ప్రతిగమనము అంటే ఒకరికి వేరొకరికి వ్యతిరేకమండి, ఇది కూడా కాదు. సామ్య నియమము అనేది కూడా మనకి కాదు. ఇద్దరివి కూడా ఒకే పోలికలు దగ్గరగా ఉంటాయి అంటే అది కూడా కాదు. సో ఇద్దరికి వేరువేరుగా ఇష్టం కాబట్టి వైవిధ్య నియమం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్.